ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం, ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈ రోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు, దాంతోపాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు, 48 గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాలో నగదు బదిలీ చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.